అనంతపురం రైతులకు అన్యాయం చేస్తూ హంద్రీనివా కాల్వ నుంచి నీటిని కుప్పానికి తరలించుకుపోవాలనుకోవటం అన్యాయం అన్నారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి. హంద్రీనివా లైనింగ్ పనులు ఆపకుంటే అనంతపురం ఎడారి అవుతుందన్నారు. వెనుకబడిన రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హంద్రీనివా కాల్వను వెడల్పు చేయించారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే దానిని కుదించారని ఆరోపించారు. లైనింగ్ పనులు ఇలానే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో రైతుల పట్ల పోరాటం చేస్తామని హెచ్చరించారు. వెంటనే పనులు ఆపాలని విజ్ఞప్తి చేస్తూ రైతులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. సడన్గా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు 216 కిలోమీటర్ల నుంచి చివరి వరకు అంటే కుప్పం వరకు కూడా మొత్తం హంద్రీనివా 2వ దశ కాలువను లైనింగ్ చేయాలని చెప్పి నిర్ణయించింది. రైతుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. రైతులు తమ బోర్లు ఎండిపోతాయని, పంటలు నష్టపోతామని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినటువంటి హార్టికల్చర్ అంతా దెబ్బతింటా ఉందని ఆందోళన చెందుతూ ఉన్నారు.